హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వంకాయ కూర అండి. వంకాయ ముద్ద కూర. అయితే దానికోసం నేను పెద్ద సైజు వంకాయని తీసుకొని సన్నంగా పొడిగా కట్ చేసి వాటిని కాసేపు ఉప్పు నీళ్ళలో ఉంచానండి. దానివల్ల ముక్కలు అనేవి నల్లగా అయిపోవు అనమాట. అందుకోసము. అయితే ఇక్కడ నేను ఉల్లిపాయని సన్నని ముక్కల కింద తరుక్కుంటున్నాను. సో ఉల్లిపాయలు కట్ చేసుకొని సైడ్ని పెట్టున్నాను. అలాగే ఈ ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచుతున్నాను కదా, వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకొని సైడ్ ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నానండి. సో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను అందులో వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది పైకి తులుతుంది కదా, అందువలన మూత పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు వంకాయ ముక్కలన్నీ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి నేను కాసింత పసుపు, ఉప్పు వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రై అయిన వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు అందులో కాసింత పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను. ఈ ఉప్పు వేసుకోవడం వలన ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి. అలాగే ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి టొమాటో ప్యూరీ వేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నాను కదా, ఇక్కడ నేను 2 పెద్ద సైజు టొమాటోని తీసుకొని ప్యూరీ చేసుకున్నాను. ఆ టొమాటో ప్యూరీని ఇప్పుడు ఇందులో వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసి నేను ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా, ఈ వంకాయ ముక్కల్ని అందులో వేసుకుంటున్నానండి. వేసుకున్నాక కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను.
ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక నిమిషం పాటు మూత పెట్టుకున్నాను కారం వేసిన తర్వాత. ఇప్పుడు మూత తీసేసి మరొక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని సన్నంగా తురిమి దీని మీద వేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకొని మరొక నిమిషం పాటు దీన్ని లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.